గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేనండి మీ ఎంకే ఫామ్. నేను ఇప్పుడు కోలు వగలడానికి షెడ్కి అయితే వచ్చానండి. మా మాయ మార్నింగ్ వచ్చి అగ్గి చేసాడు చూడండి. చలి అయితే బీభత్సంగా ఉంది. బయటను చూసారు కదా, 2 కుక్కలు అయితే ఉన్నాయి. బయట వారికి ఎవరికి రావడానికి ఇవ్వు. చూసారు కదా, అగ్గి కాంగుతుండే మా మాయ ముందుగానే వచ్చి అగ్గి చేశాడు. ఇదేనండి మా బంటి. దీని పేరేమో వచ్చి జాకి అండి. ఇదే బంటి వాళ్ళు. ఇప్పుడైతే తలుపు తీసాను చూడండి. మా కోళ్ళు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అలా కోళ్ళకి ఎప్పుడైనా కర్ర ఇలా అడ్డగెట్టి వాటి మీద ఉంచాలి. అప్పుడే జబ్బులు రాకుండా ఉంటాయండి. కొంతమంది గూడులో కప్పుతారు కదా, వాటికైతే జబ్బులు వస్తాయి. ఎందుకంటే వాటి పీతులు అవి మట్టుకొని ఉంటాయి కదా. కర్ర పైన కోళ్ళు ఉండాలి, అలాగైతేనే ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. లేకపోతే కోళ్ళు మొత్తం చనిపోతాయి. మనం ఎక్కువ డబ్బులు పెట్టుకొని తీసుకుంటాం కదా. ఈ మాత్రం జాగ్రత్త చేయకపోతే కోళ్ళు అయితే మనకి దక్కవండి. తర్వాత మనమే బాధపడాలి. ఈ మొత్తం మా ఉన్నాయి, జాతి ఉన్నాయి. మా పక్క విలేజ్లో పిల్ల 500 లెక్క మొత్తం 20 కోళ్ళు అండి. చూసారు కదా, సవల పుంజు వాటర్ తాగుతుంది. ఇది చిన్న పిల్లప్పుడే తీసుకున్నాండి 500 ఇచ్చి. చూడండి బాగుంది పుంజు. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదండి, అదే ఈ పుంజు బ్రీడింగ్ పుంజు అన్నాను కదా. దాని ముందర పట్టుకొని వస్తే మన దగ్గరికి వచ్చేద్దండి పుంజు. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. బాయ్.